నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండు. ఆశీర్వాదముంటే శూన్యం నుండి కూడా అద్భుతాలు నిన్ను ఆశీర్వదించేది కేవలం నీవు మాత్రమే సంతోషంగా ఉండటానికి కాదు, నీ ద్వారా నీ చుట్టూ ఉన్న అనేకులు ఆశీర్వదించబడటానికి. ఇతరులకు సహాయం చేసేలా, వారి కన్నీళ్లు తుడిచేలా ఒక ఆశీర్వాదపు పాత్రగా నిన్ను మార్చడమే దేవుని అసలైన ప్రణాళిక. నేస్తమా, నీవు కూడా ఒక అద్భుతమైన ఆశీర్వాదంగా మారాలనుకుంటున్నావా? ఎంచుకో. దేవుడు నిన్ను కేవలం ఆశీర్వాదాలు నింపుకునే దాగుడు పాత్రగా కాదు, అనేకుల దాహం తీర్చే జీవనదిగా మార్చాలని ఉన్నాడు. అబ్రహాము దేవుని మాట నమ్మినప్పుడు అతని దగ్గర ఏ ఆధారమూ లేదు, కేవలం దేవుని వాగ్దానం మాత్రమే ఉంది. నీ పరిస్థితులు ఎంత శూన్యంగా ఉన్నా దేవునిపై నమ్మకంతో నువ్వొక అడుగు ముందుకు వేస్తే ఆయన నిన్ను ఘనపరచడమే కాదు, దాన్ని లోకానికి ఒక గొప్ప దీవెనగా మారుస్తాడు. ప్రార్థన చేసుకుందాం నాతో కలిసి, ఏకీభవించు. ప్రార్థన చేసుకుందాం నాతో కలిసి, ఏకీభవించు. నీ మాటను నమ్మి నడిచే విశ్వాసాన్ని నాకు దయచేయండి. నన్ను ఆశీర్వదించి నా నామాన్ని ఘనపరచడమే కాకుండా ప్రవర్తన ద్వారా నా చుట్టూ ఉన్న అనేకులకు నన్ను ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా మార్చమని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. కాలపు దేవుని వాగ్దానం చూస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియపరచమని కోరుతున్నాను.